గ్రామీణ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేస్తామన్నారు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మారుమూల గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట ఎర్రశిలక తండాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అశ్విని హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన క్యాంపుకు ముఖ్య అతిథిగా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరు కాగా స్థానిక గిరిజనులు సాంప్రదాయ దుస్తులతో ఘనస్వాగతం పలికి నృత్యాలతో ఆడిపాడారు. ఈ సందర్భంగా జగదాంబక అమ్మవారు సేవాలాల్ మహారాజ్కి ఎస్పీ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వైద్య శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతాల్లో ఉండే ప్రజల శ్రేయస్సు దృష్ట్యా గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశామన్నారు. నిపుణులైన డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో గ్రామస్తులకు కంటి, దంత, గైనకాలజిస్టు, న్యూరో తదితర వైద్య పరీక్షలు చేసి పలువురికి చికిత్స అందించినట్టు తెలిపారు. అవసరమైన వారిని మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తామన్నారు. యువత వ్యసనాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని గుర్తు చేశారు. ఇందుకు సహకరించిన ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్ వైద్య బృందానికి ఎస్పీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐ శ్రీకాంత్, అశ్విని హాస్పిటల్ డాక్టర్ అభినయ్, వైద్య నిపుణులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇండియాలో లేకపోతే మొత్తం ప్రపంచంలో ఆ డ్రగ్స్ గాంజాయి అది చాలా ఎక్కువ నడుస్తుంది. అది మనం ఆపాలి. మనం ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు కూడా మనం తెలంగాణ డ్రగ్ ఫ్రీ తెలంగాణ క్రియేట్ చేయాలి. దానికి మీరు అందరు కూడా మనకి సహకరించాలి. దానిలో ఏంటి అంటే ఇప్పుడు మీ ఏరియాలో మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా గాంజాయి తాగిన వాళ్ళు ఉంటే, ఇప్పుడు గాంజాయి అందరికీ ఐడియా ఉందా? లేదు. ఎవరు తాగరా ఇక్కడ? సరే పర్లే. మీరు మీ పిల్లలు ఇప్పుడు బయట పోతారు, సిరిసిల్ల పోతారు, కరీంనగర్ పోతారు, హైదరాబాద్ పోతారు. సో మేబీ అక్కడ వాళ్ళకి ఫ్రెండ్స్ అవుతారు. ఆ వాళ్ళతో మేబీ కలిసి తాగుతారు. మేబీ మీకు చెప్పారు. సో అందువల్ల మీ కొడుకులు ఏం పని చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, అది కూడా మీకు మీరు వాళ్ళ పైన మీరు అది ఉండాలి, కంట్రోల్ ఉండాలి. సో దట్ మీరు వాళ్ళకి మంచిగా చదివిస్తే, మంచిగా ఎడ్యుకేషన్ ఇస్తే మీ సిచ్యువేషన్ చేంజ్ చేయాలి అంటే ఇప్పుడు వాళ్ళ పైన అలా మంచిగా చదివారు అంటే ఎస్ఐ అవుతారు. ఇక్కడ మన ఎస్ఐ కొంత మెడిసిన్ ఇస్తారు. తర్వాత మీకు అంటే ఫ్యూచర్లో నాకు ఇటువంటిది బీపీ ఉంది, లేకుంటే షుగర్ ఉంది, లేకుంటే ఈ స్త్రీలకు వాళ్ళ యొక్క సమస్యలు ఉన్నాయి అని తెలుసుకొని ఫ్యూచర్లో మళ్ళీ వేరే హాస్పిటల్కి కానీ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈరోజు ఈ వైద్య క్యాంపును నిర్వహించడం జరుగుతుంది. అందరూ అంటే దీనికి సహకరించినటువంటి మీ తాండ యొక్క పెద్దలు, వార్డు మెంబర్సు, తర్వాత మిగతా ఇక్కడ అశ్విని హాస్పిటల్ సిబ్బంది, తర్వాత అశ్విని హాస్పిటల్ మెయిన్ డాక్టర్.